ఇండియాలో ఆర్థిక సంక్షోభం రాబోతోందా? పొలిటికల్ హీట్ పెంచిన రాహుల్ వర్సెస్ బీజేపీ వార్. అసలు ఏం జరుగుతోంది? ఫ్రెండ్స్, ఇండియాలో ఆర్థిక సంక్షోభం రాబోతుందా? దేశం ఒక భారీ ఆర్థిక సునామీ వైపు దూసుకెళ్తోందా? మరో ఏడాదిలో మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందా? దేశంలోని కీలక వ్యవస్థలు తిరుగుబాటు చేస్తున్నాయా? లేక ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనా? ప్రస్తుతం దేశ రాజకీయాలు ఈ ప్రశ్నలే హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మరోవైపు బీజేపీ కూడా అంతే తీవ్రంగా ఎదురుదాడి చేస్తోంది. అసలు రాహుల్ గాంధీ ఏమన్నారు? బీజేపీ ఎందుకు మండిపడుతోంది? నిజంగా దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో ఉందా, లేక రాజకీయంగా భయాలు సృష్టిస్తున్నారా? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణతో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఢిల్లీ రాజకీయాల్లో ఒకసారిగా ఉష్ణోగ్రత పెరుగుతోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే వినిపించే తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఒక భారీ ఆర్థిక సునామీ రాబోతుందని హెచ్చరించారు. అంతేకాదు, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం నియంత్రిస్తున్న వ్యవస్థలు లోపాల నుంచి బలహీన పడుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం, ఇంటెలిజెన్సీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలోని కొందరు కీలక వ్యక్తులు తనకు సమాచారం ఇస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే రాజకీయ దుమారం మొదలైంది. ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలో రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటిది ఆర్థిక సంక్షోభం, రెండవది ప్రభుత్వ వ్యవస్థల్లో అంతర్గత అసంతృప్తి. ఈ రెండు అంశాలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సునామీ అనే పదం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరుగుదల, డాలర్ బలపడడం ఇలాంటి అంశాలు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఫ్రెండ్స్, మరోవైపు బీజేపీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను భయపెట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలోనే అసలు ఆర్థిక సంక్షోభం వచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యంగా 2011 నుంచి 2013 మధ్య రూపాయి విలువ పడిపోయిందని, విదేశీ మారక నిల్వలు తగ్గాయని, అదే అసలు ఆర్థిక సునామీ అని బీజేపీ వాదిస్తోంది. అంతేకాదు, కోవిడ్ వంటి భారీ సంక్షోభాన్ని కూడా భారత ఆర్థిక వ్యవస్థ తట్టుకుందని, ప్రస్తుతం జీఎస్టీ వసూళ్లు, విద్యుత్ వినియోగం, వాహనాల అమ్మకాలు, తయారీ రంగం, సేవల రంగం అనేక సూచికలు సానుకూలంగా ఉన్నాయని చెబుతోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే గణాంకాలు చూడాలి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. జీడిపి వృద్ధి రేటు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉంది. అయితే అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మొదటి సవాలు చమురు ధరలు. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే మన దేశంలో ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం అన్ని ప్రభావితం అవుతాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు మార్కెట్ అస్థిరంగా ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక సవాలుగా మారింది. రెండో సవాలు రూపాయి విలువ. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీన పడితే దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల దిగుమతులు ఖరీదవుతాయి. ప్రస్తుతం రూపాయి విలువపై కూడా చర్చ జరుగుతోంది. మూడో సవాలు ఉద్యోగాలు. దేశంలో ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నప్పటికీ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయనే ప్రశ్న తరచూ వినిపిస్తోంది. నిరుద్యోగం అంశం ఇప్పటికీ రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా ఉంది. ఫ్రెండ్స్, అయితే మరోవైపు భారతీయ ఆర్థిక వ్యవస్థకు బలాలు కూడా ఉన్నాయి. విదేశీ మారక నిల్వలు ఇప్పటికే బలంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు అనేక రంగాల్లో భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. చైనా నుంచి ఉత్పత్తి కేంద్రాలను ఇతర దేశాలకు తరలించే ప్రక్రియలో భారత్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్థికవేత్తల అభిప్రాయాలు కూడా చూద్దాం. కొందరు ఆర్థిక నిపుణులు ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసం, రూపాయి విలువ, వినియోగ వ్యయం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మరికొందరు నిపుణులు మాత్రం పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి పరిస్థితుల్లో కూడా భారత్ మెరుగ్గా నిలుస్తోందని చెబుతున్నారు. అంటే నిపుణుల అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే నిజంగా ఆర్థిక సునామీ రాబోతోందా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అలాంటి నిర్ధారణకు రావడం కష్టం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థల్లో కొన్ని సవాళ్లు ఉన్నా అదే సమయంలో అనేక బలాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, చమురు ధరలు, యుద్ధాలు, వాణిజ్య విధానాలు ఇవన్నీ ప్రభావం చూపే అంశాలు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు చెప్పిన వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. అలాగే ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా ప్రశ్నించకుండా నమ్మడం కూడా సరైంది కాదు. వాస్తవాలను గమనించాలి, గణాంకాలను పరిశీలించాలి, నిపుణుల విశ్లేషణను వినాలి. అప్పుడే సరైన అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఒక కీలక దశలో ఉంది. ప్రపంచ అనిశ్చిత పరిస్థితులను కొనసాగిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడి ఉంది. చమురు ధరలపై ఆందోళన ఉంది. అదే సమయంలో భారత్ అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు, పెట్టుబడిదారుల స్పందన ఇవన్నీ రాబోయే నెలలో కీలకంగా మారనున్నాయి. మరి మీ అభిప్రాయం ఏమిటి? దేశంలో నిజంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? లేక ఇది పూర్తిగా రాజకీయ ఆరోపణ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, ఆర్థిక అంశాలపై ప్రత్యేక కథనాలు, దేశంలో జరుగుతున్న కీలక పరిణామాలపై పూర్తి వివరాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్కారం.